ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. పంచశివక్షేత్రాల్లో ఒకటైనటువంటి వంటిదేవకోట పర్వతంపై పవిత్ర గోదావరి నది మధ్యన వెలిసింది ఆలయం. వీరభద్రుడు లింగాకారమై స్వయంభుడై వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. లో ఇక్కడ శివాలయం దగ్గర లోపల అర్చకులతో ఇక్కడ ఉన్నాము. సార్, ఇక్కడ చెప్పండి, ఈ శివాలయానికి గల ముఖ్య ప్రతిష్టత ఏంటి అసలు? ఇది స్వయంభూలింగం. 11వ శతాబ్దం కాలం నాటి దేవాలయం. పంచశైవ క్షేత్రాలు ఇవి. శ్రీశైలం, కాశీ, కేదారం, కాళహస్తి, పట్టిసం. పంచక్షేత్రపటే నిత్యం మహాపాతక నాశనం. పంచక్షేత్రాల్లో ఈ పట్టిసలాస క్షేత్రుడిని దర్శనం చేసుకున్నట్టయితే మిగతా 4 దేవాలయాల్లో ఎంతైతే ఫలితం కలుగుతుందో అంత ఫలితం కలుగుతుంది అన్నమాట. ఇది దక్షిణ కాశీ పేరు దీనికి. మళ్ళీ పట్టిసం పేరుతో పాటు దక్షిణ కాశీ, కాశీ వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ పట్టిసంగాల క్షేత్రంగా దర్శనం చేసుకున్నట్టయితే కాశీ వెళ్ళినంత ఫలితం కలుగుతుంది అనమాట. ఇది నేను చెప్పింది కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతున్నారు. అలాగే ఇది స్వయంభూలింగం. 11వ శతాబ్దం కాలం నాటి దేవాలయం. దక్ష ప్రజాపతి నివారణార్థం వీరభద్రుడించడం జరిగింది. దక్షుని సంహరించడానికి వీరభద్రుడు అవతారంతో పరమేశ్వరుడు వీరభద్ర అవతారం ఎత్తుతాడు. ద్రాక్షారంలో దక్షయజ్ఞం జరుగుతుంది. దక్షుని సంహరించడానికి వీరభద్రుడు ఉద్భవిస్తాడు. ఆయనకి పట్టిసమని ఆయుధం ఇస్తాడు పరమేశ్వరుడు. ఆయుధం పేరే గ్రామం పేరు. పట్టిసమలే అనే ఆయుధం పేరే గ్రామం పేరు అనమాట. దక్షుని సంహరించిన తర్వాత ఈ పర్వతం దగ్గరికి వస్తారు స్వామివారు. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చారు అంటే, ఈ పర్వతం పేరు దేవకోట పర్వతం. ఇది తపస్సు చేస్తున్న పరమేశ్వరుడు తన శిరస్సు మీద వెళ్ళమని, తనకు మోక్షం కలగాలి అంటే పరమేశ్వరుడు కానీ విష్ణుమూర్తి కానీ ఒక దేవతా స్వరూపం ఈ పర్వతం మీద వెలవాలి. ఈ పర్వతం ఈశ్వరుని ఎంచుకుంటుంది. తన శిరస్సు మీద వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో అఘోర తపస్సు చేస్తుంది. చేసినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఏమిటి, ఎందుకు చేస్తున్నావు, నీ తపస్సు చేయడం గల కారణం ఏంటని అడిగితే, నాకు మోక్షం కలగాలి అంటే నువ్వు నీ స్వరూపంతో నా పర్వతం మీద వెలవాలి కాబట్టి నా మోక్షం కలిగించు, నువ్వు వెలువని చెప్పి పర్వతం స్వామివారిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వరమిస్తాడనమాట. ద్రాక్షారాలను దక్షయజ్ఞం దక్షిణ సంహరించడానికి వీరభద్ర అవతారం ఎత్తుతాను నేను, ఎత్తున తర్వాత స్వామివారికి వెలుస్తారని చెప్పి వరమిస్తాడు. వీరభద్రుడు అంటే 10 చేతులతోటి, ఒంటి నిండా రోమాలతోటి భయంకర స్వరూపంతో ఉంటారు స్వామివారు. అలా కాకుండా లింగస్వరూపంతో లింగస్వరూపంగా శివాంశ సంభూతంగా వెలమ్మని పర్వతం అడుగుతుందన్నమాట పరమేశ్వరుడు ఆ రకంగానే వరమిస్తాడు. ఆ రకంగానే పరమేశ్వరుడు ద్రాక్షారం దక్షయజ్ఞం దక్షిణ సంహరించి ఆ యజ్ఞానంతా విధ్వంసం చేసి ఇక్కడికి వచ్చే రుద్రతాండవం చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ ఋషులందరూ స్వామివారి భయంకర స్వరూపాన్ని చూడలేక అగస్త్య మహాముని వేడుకుంటారు. అగస్త్య మహాముని అంటే మహాతపస్యాలు అనమాట. ఆయన వేడుకుంటే ఆ స్వామివారు వచ్చి స్వామివారికి అంత వృత్తాంతం అంతా చెప్పి స్వామివారి గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం చేసరికి లింగాకారం అయిపోయారు అనమాట. వీరభద్రస్వామి విపరీతమైన జడలు ఉంటాయి. ఆ జడలన్నీ కలిపి స్వామివారి పైన ముడివేశారు. ఆ గుర్తులు ఈరోజు కూడా ఆ లింగాకారం మీద తారసపడుతూ ఉంటాయి. అవి కూడా మీరు గ్రహించవచ్చు. పైన లింగాకారం పైన శిఖ పైన కొప్పి కింద కనపడుతుంది మీకు. రెండోది కింద అలంకారం అంటే అభిషేకాల టైల్లో బాగా కనపడుతుంది. ఇప్పుడు అలంకారం చేయడం వల్ల ఆ బాహు గుర్తులు మీకు కనపడవు. అభిషేకం టైల్ని అయితే స్వామివారంతా అలంకారం ఉండదు కాబట్టి బాగా కనపడుతుంది. ఈ స్వామివారి చరిత్ర అన్నమాట. దక్షయజ్ఞం కాలం నాటి దేవాలయం అన్నమాట. స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలిశారు. మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవేతంగా జరుగుతాయి. కార్తీక మాసం, దసరాలు, వినాయక చవితి అలాగా కార్యక్రమాలన్నీ కూడా స్వామివారికి విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శివరాత్రి కూడా ఇదివరకు పూర్వం లాంచీల మీద వచ్చేవారు, వెళుతూ ఉండేవారు. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి సంవత్సరం కూడా పెంటిలు ఏర్పాటు చేసి నరక మార్గం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ భయం కూడా లేదు. అయితే స్వామివారికి ఈ నది మధ్యలో ఉండటం వలని జనం కొద్దిగా తక్కువ వస్తూ ఉంటారు. ఇది రోడ్డు మార్గం ఏమన్నా ఏర్పాటు వంతెన లాంటిది ఏమన్నా నరక మార్గమైన వంతెన ఏర్పాటు చేస్తే స్వామివారి విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇలాంటి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు. నది మధ్యలో ఉన్న దేవాలయం ఇది ఒక్కటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు 26వ తారీఖు మహాశివరాత్రి స్వామివారిని దర్శించుకోండి. సకల పాపాలు, సకల విఘ్నాలు, సకల విఘ్నాలు అన్నీ జరిగి స్వామి కృపా కటాక్షాలు అన్నీ అనుకూలంగా వస్తాయి. కాబట్టి ప్రతివారు స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా చెబుతాం. ఇది ఇక్కడ విషయం అయితే, గోదావరి మధ్యలో శివలింగం ఇక్కడ ఉన్నది. ఇక్కడ దర్శించుకోవడానికి భక్తులు వేలాది మంది ఇక్కడ శివరాత్రి రోజున అయితే 3 రోజులు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు అయితే రావడానికి ఇక్కడ అనుకూలంగానే ఉన్నది. కాకపోతే గోదావరి దాటి రావడానికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు, అది ఎవరైతే అధికారులు ఉన్నారో ఒక ఎవరికాళ్ళే ఎటువంటి ఇబ్బందులు తలగకుండా అక్కడ పంటీలు 6 పంటీలు అయితే ఏర్పరిచారు. అలాగే గోదావరి గట్టు నుంచి యువతలు రావడానికి నడక మార్గం కూడా
ఏర్పరిచారు. అలాగే ఇసుక మార్గంలో 3 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లన్నర వరకు నడిచి రావాలి. అవతల నుంచి అటు నుంచి ఇసుకలో నడవలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది గోనె సంచుల్లో ఇసుక అనేది ఫిల్ చేసి మార్గం నిండా కూడా అంటే దారి మార్గంలో కూడా గోనె సంచుల్లో అది ఇసుక అన్నది ఫిల్ చేయడం, ఆ సంచుల పైన నడవడం వల్ల ఇసుకలోని బాధ లేకోకుండా అక్కడ భక్తులకి అంటే అందరికీ కూడా సదుపాయాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ ఆలయ అర్చకులు అయితే చెబుతున్నారు. ఇది ఇక్కడ తాజా విషయం అయితే. కెమెరా పర్సన్ రాజుతో సతీష్, స్వతంత్ర టీవీ, పట్టిసీమ శివాలయం నుంచి.